సార్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు అందరి బయట చర్చ జరుగుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా? దీని మీద నాకు తెలిసి కోట్ల రూపాయల పందెం జరుగుతుంది సార్. గెలవడు అని కొన్ని కోట్ల రూపాయల పందెం చేతులు మారుతుంది. అసలు ఏంటి సార్ అక్కడ పిఠాపురంలో పరిస్థితి? అక్కడ ఏంటంటే వాళ్ళు నా దృష్టిలో సమయం వృధా చేస్తున్నట్టు అవుతుంది నాకు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకు యంత్రాంగం, మంత్రాంగం ఈ రెండు బాగా పనిచేస్తున్నాయండి. ఒకటి అయితే రాజకీయం అంటే అరుపులు కేకలు ఊగిపోవడాలు కావండి. రాజకీయం అంటే ప్లానింగ్, రైట్. రాజకీయం అంటే పోల్ మేనేజ్మెంటు, రాజకీయం అంటే బూత్ మేనేజ్మెంటు. అవన్నీ కాకుండా మీరు ఉపన్యాసాలు మీరెందుకు ఇస్తారు? మేము నమ్ముకుంటే వాళ్ళే ఓట్లేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, మూలాలు పట్టుకోవడం మానేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం ఉందనుకోండి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అక్కడ మనం మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మనకి ఏమైనా కొంచెం అండగా ఉంటూ రాజకీయాన్ని నేర్పించి ఆ రాజకీయాన్ని ఆచరణలో పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఇకపోతే వర్మ గారు వచ్చారంటే, వర్మ గారు కడుపు మంటతో నీ పక్కకు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నించున్నా గెలుస్తాడు, అంటే లోపల గెలిచాడు గతంలో. అందువల్ల ఇది మన చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ఇంత మరి నాకు దోస్తుగా ఉన్నాడు కదా, నువ్వు నాయన గెలిపించరా, నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ ఇదే, నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ చేస్తాను, నీకేదో మంచి పదవి ఇస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ జనం ఏమనుకుంటున్నారంటే, వార్తలు ఎలా వస్తున్నాయంటే, వర్మ నిజంగా స్థిరంగా నిలబడ్డా, వర్మ ఓట్లు వేయించగలుగుతాడా, లేకపోతే వర్మకి వంగా గీతకి ఏదైనా మంచి అండర్స్టాండింగ్ ఉందా, ఇట్లాంటిది అనుమానాలు వస్తున్నాయన్నమాట. నువ్వు ఎండలో తిరుగుతున్నావు, అరుస్తున్నావు, ఊగిపోతున్నావు, మాట్లాడుతున్నావు, కానీ రాజకీయం చేయటం లేదని జనం అనుకుంటున్నారు. ఓకే. అందువలన మనం చెప్పలేమండి ఈ పిఠాపురంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా రాజకీయం తెలిసినవాడు, ఎప్పటికీ ఏ విధంగా దెబ్బ కొట్టాలో చాలా బాగా తెలిసినవాడు. నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి అంతటి రాజకీయ నాయకుల్ని చూడలేదండి. చాలా అంటే ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులకి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు, జనాల్ని నిలబెట్టుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు చూడండి, 1వ తారీఖుని పెన్షన్ ఇంటికి ఇచ్చేస్తారు. ఆ ఒక్క కారణం చాలండి వాళ్ళకి. ఎవరు లేకపోయినట్టు ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఎవరో మామూలు తాత్కాలికంగా జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తారు, కానీ నేనైతే చెప్పలేనండి. అది చాలా టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది అన్నమాట. అయితే అనుకుంటున్నారు అంతా కూటమి గెలిచేస్తుందని, కానీ కూటమి గెలవడానికి ఎలాగవుతుంది? అంత లేదు, వీళ్ళు అనుకుంటున్నారు అంతే. కాదంటే సోషల్ మీడియా కొంత ఏదో రాంగ్గా అంటే పబ్లిసిటీ చేస్తుంది, కానీ కూటమి గెలిచే అవకాశాలు ఎలాగుంటాయండి చెప్పండి? బీజేపీ వారు వీళ్ళతో కలవనట్టు ఉంటున్నారు. వారు వీళ్ళు మీటింగులకు కూడా, సభలకు కూడా రావటం లేదు. అఫీషియల్గా వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఇక పోయినట్టు బీజేపీ వాళ్ళు వీళ్ళ కార్యక్రమాల్లో ఎక్కువ పూనుకోవటం లేదు. మూడవది ఏంటంటే, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరూ కేవలం జనాలు చూసి వాళ్ళు ఏదో గెలిచేస్తాము, 1,00,000 ఓట్ల మెజారిటీ, 2 లక్షల మెజారిటీ, మీరెవరండి అనుకోవడానికి? మెజారిటీ అన్నది రాత్రి మారుతుంది. లాస్ట్ ఎలక్షన్లో ఏమైంది? చంద్రబాబు నాయుడు హాయిగా పడుకున్నాడు, చెల్లమ్మలకి పసుపు కుంకాలు ఇచ్చాం కదా, ఈ ఓట్లన్నీ మనగే అనుకున్నాడు. రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్టు ఆ ఓట్లన్నీ తెలుగుదేశం కనుక్కున్నారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి పడ్డాయి అన్నమాట. అంచనాలు అలా తారుమారు అవుతాయి అన్నమాట. అలా తారుమారు అయితే నువ్వెలా చెప్తావు గెలుస్తానని? అంచనాలు ఒక్క రోజులో వచ్చినటువంటి ఆ మార్పు అన్నది జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచాడు. ఉంటాయి, ఇవే రాజకీయాలు, వాటిని పట్టుకుంటే రాజకీయం అవుతుంది, కానీ ఊరికే మనం మాట్లాడుకోవడం ఇవన్నీ ఉండవండి. మన సినిమాలు డైలాగులు ఇవన్నీ ఎంతవరకు కాపాడుతాయి? జనానికి అవసరం లేదు. ఇంకొకటి సార్, నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలుస్తుందంటే, అసలు కూటమిలా ఉందా లేదా అనేది ఒక డౌట్. అవును. ఎందుకంటే
కూటమి మొన్న మేనిఫెస్టో రిలీజ్ రోజు నేను చూశాను. అవును. బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ అవును. ఆయన కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలా. అవునండి. ఒకటి అవును. దాని మీద ఓన్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలే ఉన్నాయి. అవును. మోడీ బొమ్మ లేదు. అవును. అసలు వీళ్ళేమో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లా. అవును. దాన్ని అంటరాని వస్తువు చూసినట్టు చూశాడు ఆ అవును. ముట్టుకోలేదు. బీజేపీ అవును. ఇన్ఛార్జ్. సో ఏం జరుగుతుంది సార్? అంటే కూటమి నిజంగా కలిసి ఉంటుందా? ఈ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందా అసలు? మద్దతు లేదండి. ఆ, బీజేపీకి మద్దతు ఉంటే మనకి పురంధరేశ్వరినే వచ్చేది. ఆవిడ ఎగ్జాక్ట్లీ. ఎస్కేప్ అయింది. ఇప్పుడు ఈయన కూడా వచ్చి అలాగ తటస్థంగా నుంచున్నాడే తప్ప ఒక మాట అనకుండా ఎవరో వచ్చి ఆ మేనిఫెస్టో ఇస్తే తీసుకోలేదు. తీసుకోవాలా? 2-3 సార్లు రిక్వెస్ట్ వాళ్ళు చేసినా ఇవ్వలేదు తీసుకోలేదు. అసలు. అసలు ఆ సిచ్యువేషనే విచిత్రంగా ఉంది సార్. అవును. ఆ బీజేపీ బొమ్మ, మోడీ బొమ్మ కానీ ఏవి లేకుండా రిలీజ్ అవ్వడం అనేది చాలా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది చాలా జనంలోకి. పెద్ద పొరపాటు చేశారండి. ఆ, వాళ్ళు ఎలాగైతే కష్టపడి కలుపుకున్నారో అలాగే అనాలోచితంగా వాళ్ళు విడిపోయారు మానసికంగా. ఓకే. మానసికంగా విడిపోయినట్టయితే బీజేపీ పార్టీ తరఫున వచ్చినటువంటి సిద్ధార్థ తను కూడా చూపించేవాడు. బ్రహ్మాండంగా అంటే చూపిస్తారు. అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది నువ్వు Yes. వెళ్ళు తటస్థంగా ఉండని. ఇప్పుడు కూడా మోడీ గారు కూడా తెలంగాణ వస్తూ ఉంటున్నారు కానీ కూటమిలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ముఖ్యంగా ఇట్లాంటి మీటింగుల్లో పాల్గొనడం బాగా ఇంట్రెస్ట్ మోడీ బాగా గారికి. ఇంట్రెస్ట్ ఆయన. బాగా ఇంట్రెస్ట్ మాట. జనాల్ని చూడడం, జనాల్ని చైతన్యపరచడం Yes. అది ఒక వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ మాట. అదే. దాన్ని కూడా పక్కన పెట్టి ఏం చేస్తారో చూద్దాంలే అనే పద్ధతుల్లో ఉంది మాట ఇది. ఆ, గనక ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లు అండి. ఓకే. ఫోటోలు ఇద్దరు వేసుకోవడం మానేసినా పర్వాలేదు ఎవరు మిమ్మల్ని వేరే చూపించరు. మీ ఇద్దరు లింగి మరుగుని మీ ఫోటో వేసుకొని కేంద్రంలో ఉన్న మోదీ గారి ఫోటో అంటే వేయకంటే ఉండారా? మీరు మీటింగ్ మొదలుపెట్టినప్పుడు మోడీ గారి పేరు తెలుస్తారు కదా. మరి ఇది మెయిన్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని అక్కడ పంపించాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. చేయాలిగా. మరి వాళ్ళు ఎందుకంటే సైలెంట్గా ఉన్నారంటే చావని మీ చావండి అన్నట్టుగా ఉన్నారు. అంటే మోడీ కంటే నేనే సీనియర్ అని ఫీల్ అయ్యాడా? వాళ్ళని సీనియర్ కాదండి. సీనియర్ ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏ సీనియారిటీ రక్షించిందండి? ఇప్పుడు ఏ సీనియారిటీ రక్షించింది? లబో దిబో అంటే అవుతుంది. సీనియర్లు లేవండి. ప్రజలు నమ్మినంతకాలం ఎవ్వరు కూడా వాళ్ళు మార్పు తేలేరండి. చాలామంది అడుగుతున్నారు ఆంధ్రాలో ఏంటంటే, నాకు 1వ తారీఖున నువ్వు పెన్షన్ ఇవ్వగలవా? ఒకటి. నువ్వు 4,000 అంటున్నావు, ఇప్పటికీ బాబు 3,000 ఇస్తున్నాడు. బాబు ఒకవేళ మాట చెప్పాడంటే, బాబు అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే రేపు 3,250 రూపాయలు ఇస్తాడు. 6 మాసాల తర్వాత ఇంకో 250 రూపాయలు ఇస్తాడు. అలాగే 4,000 చేస్తాడు. అది కరెక్ట్గా వచ్చేస్తుంది. 1వ తారీఖు మేము పడుకున్నా సరే తలుపు కొట్టి అమ్మ మీ పెన్షన్ అంటున్నాడు. అంతకంటే మాకు ఏమిటండి, బ్రహ్మాండంగా మేము ఉన్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అది వాళ్ళ దృష్టిలోంచి పోలేదు. ఎందుకు రేపు 1వ తారీఖుని ఎవరికో ఫోన్ చేస్తాం, మా వాళ్ళకి పెన్షన్ ఉంది అని చెప్పారు అన్నమాట. మా తాలూకు బంధువులు ఫోన్ చేస్తే అంటే ఏంటి, ఇప్పటికి కూడా వాళ్ళ పెన్షన్ అలాగే ప్రాంప్ట్గా అందుతుందన్నమాట. ప్రజా జీవితంలో ఉన్న స్థిరపడ్డ ముద్ర అది. దాన్ని మీరు ఎవరూ తప్పించలేరు. అది